Welcome to The True Voice. BRS versus Congress. తెలంగాణలో ఏ గవర్నమెంట్ కి మనం ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు ఒకసారి కంపేర్ చేసుకుంటే నిజాలు మాట్లాడుకుందాం. సో ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడున్నట్టుగా జర్నలిజానికి అయితే మీడియాకైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో స్వేచ్ఛ ఇంత అయితే లేదండి. మనస్ఫూర్తిగా చెప్పొచ్చు. ఎవరు ఏదైనా మాట్లాడితే మాకే తెలుసు, మేమే మేధావులం, మీకేం తెలియదు, ఎవరు మాట్లాడడానికి వీలు లేదు అని కరాఖండిగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటే అంత ప్రెజర్ అయితే మీడియాకి పెట్టట్లేదు, స్వేచ్ఛగా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా సో కొంతమంది చెప్తున్నట్టుగా ముఖ్యమంత్రి స్థాయి అది ఇదని మాట్లాడుతున్నారు, కానీ ముఖ్యమంత్రి సో ఆయన స్థాయి పేరును బట్టో వ్యక్తిని బట్టో ఉండదు, హోదాని బట్టే ఉంటుంది. ఆయన తలుచుకుంటే ఒకప్పుడు కేసీఆర్ గారు ఏం చేయగలిగారో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా చేయొచ్చు. బట్ కొన్ని పాయింట్లు తీసుకుంటే నా వరకు నాకు అనిపించిన కొన్ని పాయింట్లు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది పబ్లిక్ పాయింట్ అని నేను చెప్పట్లేదు, నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇది పబ్లిక్ ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవచ్చు. కంపేర్ టు తీసుకుంటే ఇంతకుముందు మీడియా సమావేశం వన్ సైడ్ ఉండేదండి. ఏంటంటే ఎవరు అడగడానికి లేదు, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు, వీళ్ళు చెప్పింది వాళ్ళని రాసుకొని వెళ్ళిపోవాల్సిందే. సో బట్ అదే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, అది చాలా మంది చెప్తారు ఒక్కరు కాదు లీడరు, వీళ్ళంతా ఢిల్లీ నుంచి అయ్యారు, మినిస్టర్లు కావచ్చు, సీఎం కావచ్చు, కాబట్టి వీళ్ళకి స్టాండ్ లేదని అంటున్నారు. ఒక భయం, ఒక రెస్పెక్ట్ అయితే నేను చూస్తున్నాను. సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా లేదా అనేది అది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ నేను ఏం తీసుకుంటున్నాను అంటే తెలంగాణలో ఆత్మగౌరవం. జర్నలిస్టులకైనా సామాన్య ప్రజలకైనా ఎవరికైనా ఆత్మగౌరవం ఉంటుంది. ఇప్పుడు అట్లీస్ట్ బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. ఒకప్పుడు ఏంటంటే చెప్పింది విని రాసుకొని వెళ్ళిపోవాలి అంతే. కొంతమందికి ఇది హార్డ్గా అనిపించిన బీఆర్ఎస్ అభిమానులకు కానీ కేసీఆర్ అభిమానులకు కానీ కొంచెం అనిపించిన నిజం తెలుసుకోవాలి. ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది వాళ్ళు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. ఎంతసేపు ఉన్నా కేవలం పథకాలు అంటున్నారు. అది కూడా ఒక కారణమే, ఉన్న వాటిలో అది కూడా ఒక కారణమే కావచ్చు, కానీ అది మాత్రమే కారణం కాదు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళడం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతాంగాన్ని వదిలేసేసి ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాలకు వెళ్ళి డబ్బులు పంచుతున్నారు అనేది బలంగా పేదల్లోకి వెళ్ళింది. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ నేను దేశం పైన యుద్ధం చేస్తాను, సెంట్రల్కి వెళ్ళిపోతాను అంటే నేను పిఎం అవుతాను అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం కేసీఆర్ గారు. రాష్ట్రాన్ని పక్కన పెట్టి ఇక్కడ చేయలేని వాళ్ళు సెంట్రల్లో ఏం చేస్తారు. అండ్ తెలంగాణలో సైలెంట్ ఓటింగ్ ఉంది, అందులో ఎంత కొంత అని కాదు, బాగానే పర్సంటేజ్ బీజేపీ ఓటింగ్ మొత్తం కూడా కాంగ్రెస్కు పడ్డదే. రీజన్ ఏంటంటే మోడీ పైన యుద్ధం ప్రకటించడం కేసీఆర్. నాకున్న నాలెడ్జ్ తోటి నేను చెప్తున్నాను, బీజేపీ ఓటు కూడా కంప్లీట్ గా కాంగ్రెస్ వైపు మళ్ళింది. ఎందుకంటే అది బీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకత. మనం ఎప్పుడైతే గెలవలేమనుకుంటున్నామో ఖచ్చితంగా మన శత్రువుని ఓడించాలి, ఇది కూడా ఒక మెయిన్ పాయింట్. ఇది కూడా వాళ్ళు తెలుసుకోవాలి, ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకు థర్డ్ వన్, దళిత బంధు అని ప్రకటించారు. లాస్ట్ మినిట్ లో సమ్ కేటగిరీ వాళ్ళకు కూడా 25 లక్షలు ఏదో ఇస్తామన్నట్టుగా చెప్పారు. ఈ దళిత బంధు తీసుకుంటే మనకు ఊళ్ళో ఒక 10 మంది ఉన్నారనుకుంటే మీరు ఇచ్చింది 2కి, మిగతా 8 మంది మీకు ఖచ్చితంగా ఆపోజిట్ ఓటే వేస్తారు. ఎందుకు అంటే ఇద్దరు ఈక్వల్గా కష్టపడుతున్నప్పుడు ఒకడికి మాత్రమే లక్ వచ్చింది అనుకోండి, ఇంకొకటికి ఖచ్చితంగా కోపం వస్తుంది. ఇద్దరం సమానమే అయినప్పుడు ఒకరికి ఎందుకు ఇచ్చారు. అండ్ వాళ్ళకన్నా కరెక్ట్గా ఇచ్చారంటే లేదు. ప్రతి ఒక్క చోట మీకు తప్పుగా అనిపించవచ్చు, ఎవరైతే బీఆర్ఎస్ అభిమానులు ఉన్నారో వాళ్ళకి తప్పుగా అనిపించవచ్చు, కానీ సార్ ఎందుకంటే గవర్నమెంట్ నుంచి కరెక్ట్గా రావాల్సిన పర్సన్కి మధ్యలో కమిషన్ వెళ్తుంది. ఎవరు ఓట్లు ఇస్తారు చెప్పండి, ఇవన్నీ మీరు కరెక్ట్గా అమలు చేశారా లేదు. సో దళిత బంధు ఫెయిల్. రైతు బంధు కూడా మధ్యలో కొన్ని టైమ్స్ ఎగ్గొట్టారు మీరు, బట్ స్టార్ట్ చేసింది మీరే కావచ్చు, ఎంతో కొంత ఓటు పడేది. ప్లస్ అది కూడా ఏమైందంటే కాంగ్రెస్ క్రాస్ చేసింది. ఎందుకు అంటే ఆ ఓటింగ్ని కూడా ఎందుకు క్రాస్ చేయాల్సి వచ్చిందంటే మీరు చెప్పిన దానికన్నా వాళ్ళు ఎక్కువ ఇస్తామన్నారు. మరి ఇచ్చారా లేదా ఏంటి అనేది ఇప్పుడున్న రైతులు నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళు చూపిస్తారు.
ఇప్పుడు మీ పైన ఎలా అయితే ద్వేషం వచ్చిందో వాళ్ళపైన రావచ్చు రేపు, నిజంగా వాళ్ళు అమలు చేయకపోతే అది నెక్స్ట్ పాయింట్ అది. సో ప్రౌడ్నెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రౌడ్నెస్ 100% మేమే గెలుస్తాం, వేరే వాళ్ళు లేరు, తెలంగాణకి మేమే దిక్కు, ఇంకొకరు రాలేరు అని మీకు ఎలాగైతే ఉందో, ఒక స్థాయిలో ఎలా అయితే ఉందో అది ఖచ్చితంగా మీకు దెబ్బేసింది. అండ్ మీ పార్టీకి అనుబంధంగా ఉన్న మీడియా ఛానల్స్ కూడా ఎంతో పెద్దగా మీకు తప్పుదారి పట్టించాయి, అవి కూడా చెప్పడం ఒకటి. అండ్ ఆఫ్ కోర్స్ 100% ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించింది అయితే పథకాలు. ఏ వర్గాన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు వదలలేదు, ఖచ్చితంగా అన్ని వర్గాలను టచ్ చేశారు. మరి వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు ఏంటి, ఆ రిజల్ట్ ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎలక్షన్లో చూసుకోవచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలంగాణలో తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ ఆత్మగౌరవానికి. తిండి లేకపోయినా ఉపవాసమైనా పడుకుంటారు కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరు తెలంగాణ ప్రజలు. ఆ ఆత్మగౌరవాన్ని మీరు ఎంతో కొంత తగ్గించారండి. ఆ తగ్గించిన రిజల్ట్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పైన పడ్డది. సో టీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ ఉందో ఆ తెలంగాణని కట్ చేసి భారత్ అని పెట్టుకున్నారా మీ రాజకీయం కోసం, అక్కడే వాళ్ళకు ఎంతో కొంత రియలైజేషన్ అయితే వచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. లేదు ఇది మా కోసం కాదు అనేది. అండ్ ముఖ్యంగా టిఆర్ఎస్ గెలవడానికి కారణం ఏంటంటే ఆంధ్ర తెలంగాణ అనేది అది కూడా ముగిసిపోయిన అధ్యాయం. ఇప్పటి వరకు అది ప్రతిసారి అది ఒకసారి చెప్తే బాగుంటది, నాన్న పులి లాగా నాన్న పులి అనేసి ఒకసారి 2 సార్లు చెప్తే బాగుంటది అని ప్రతిసారి ఆంధ్రాని చూపించేసి రాజకీయం చేయాలనుకోవడం అయితే అది ఎక్కువ కాలం అయితే సాగదు. ఎందుకంటే మీరే మాట మార్చారు. గెలిచిన తర్వాత ఏంటంటే ఆంధ్ర వాళ్ళకు కాలికి ముళ్ళు గుచ్చుకున్న నా పంటితో తీస్తాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏంటి, అయిపోయింది, విడిపోయాం, ఇప్పుడు ఒకరికొకరు సహకరించుకొని కంటిన్యూ చేద్దాం అంటున్నారు. బట్ రాజకీయ అవసరం వచ్చిన ప్రతిసారి తెలంగాణ రాజకీయ నాయకులు ఆంధ్ర భూచం చూపిస్తున్నారు తెలంగాణ ప్రజలకు. బట్ మనకు కావాల్సింది డెవలప్మెంట్ సార్, అభివృద్ధి సార్, ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధి అవకాశాలు సార్. ఏవైతే మీరు హామీలు ఇచ్చారో అవి కరెక్ట్గా అమలు చేయాలి. ఒక బీఆర్ఎస్ఏ కాదు, కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా నిజాలు నిర్భయంగా ప్రజల ముందు ఉంచండి. మీరు చేయలేకపోతే మేము ఇవి చేయలేకపోతున్నాము, రీజన్ ఇది, ఓపెన్గా చెప్పి వెళ్ళండి, ఖచ్చితంగా ఆదరిస్తారు. ఎందుకంటే దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఉచిత హామీలు ఏమి ఇవ్వకుండా కూడా నిజాయితీగా ముందు పెట్టి వెళ్తున్నవి, కానీ అబద్ధాలతోటే కంటిన్యూ చేయాలనుకుంటే అది కుదరదు. అండ్ ఇక్కడ ఉన్నది ఇంకొకటి రాజకీయ అనిశ్చితి ఏంటంటే ఒక పార్టీ పైన ఇంకో పార్టీ ఆధారపడడం. ఎందుకు ఒక పార్టీ పైన ఇంకో పార్టీ ఆధారపడ్డం అంటే బీఆర్ఎస్ పోతే కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ పోతే బీఆర్ఎస్ వస్తుంది. ఇప్పుడున్నది కూడా ప్రతిపక్షం, అదే ప్రతిపక్షం బాధ్యత వాళ్ళు కరెక్ట్గా నిర్వహిస్తున్నారా? ఎంతసేపు ఉన్న మీ రాజకీయానికి అగనిస్ట్గా ఉన్న కొన్ని పాయింట్స్ని తీసుకొని రచ్చ చేశారు కదా, తప్పేం లేదండి. ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాటి గురించి పోరాడాల్సిందే. ఎగ్జాంపుల్ బండి సంజయ్ కొడుకు గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గురించి కావచ్చు, ఇంకోటి పోరాడుతున్నారు మీరు. బట్ ఇవన్నీ కూడా ఎలా ఉంటున్నాయి, ప్రజా సమస్యలు ఏం కాదు, ఇవి కేవలం మీ రాజకీయ సమస్యలు మాత్రమే. మీరు ఎక్కడ పోరాడాలి, ప్రజా సమస్యల గురించి పోరాడినప్పుడే, నా సమస్య గురించి పోరాడినప్పుడే నా దృష్టిలో మీరు పడతారు, నేను మీకు ఓటేస్తాను. కానీ ఎక్కడో ఏవో చూపించేసి మనం రాజకీయం గడుపుకోవాలనుకుంటే అది కుదరదు. అలాగే కొంతమంది నేను కంపేర్ చేస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ వివాదాస్పద వాటికి కొంత దూరం అయితే మెయింటైన్ చేస్తుంది. కానీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. దాంట్లో కూడా వాళ్ళకి ఎందుకో తెలియదు, ఎప్పుడో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు ముందు తెచ్చిపెట్టేసి వాటి గురించి మాట్లాడడం, ఇది ప్రజల్లో అయితే ఇంపాక్ట్ చూపించదు. ప్రజలైతే అది వదిలేశారు, ఎప్పుడు మారిపోయారు, ప్రజలు మారిపోయాడు, మనం కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీఆర్ఎస్ అంత గట్టి సెంటిమెంట్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంపీ సీట్లలో ఒక్క సీట్ రాలేదంటే మనం రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఓపెన్గా చెప్పుకోవాలనుకుంటే ఎలక్షన్ టైంలో ప్రతి పార్టీ డబ్బు పంచుతుంది, కానీ లీగల్గా మాట్లాడాలనుకుంటే మేము పంచలేదు అంటారు. ఒకవేళ పంచితే ప్రూఫ్స్ ఏంటి అంటారు, ప్రూఫ్స్ లేకుండా పంచుతున్నారు. అందరికి జగం ఎరిగిన సత్యమే ఇది. బట్ లాస్ట్ టైం ఎలక్షన్లో తీసుకుంటే మాత్రం ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ ఎక్కువగా పంచారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా పంచారు. కానీ కొన్ని చోట్ల బీజేపీ పార్టీ పంచకుండా గెలిచింది. ఎందుకు గెలిచింది, ఎందుకు బీజేపీకి అంత 8 అంటే ఆల్మోస్ట్ ఎంఐఎం తీసేస్తే అది ఎప్పుడు గెలిచేదే ఆ పార్టీ, అది పక్కన తీసేస్తే 16 సీట్స్లలో 50% బీజేపీ ఎలా గెలవగలిగింది? ఓటు బ్యాంక్ లేదంటున్నాం, ఎలా గెలవగలిగింది? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎలా గెలవగలిగింది? అది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు అనే కాలం చెల్లింది.
డబ్బులు లేకపోయినా ఈవెన్ ప్రచారంగా కూడా లేరు. ఎవరున్నారు చెప్పండి తెలంగాణలో పెద్ద ఓపెన్గా చెప్పుకోవాలనుకుంటే లీడర్స్ పెద్దగా లేరు. గట్టిగా తీస్తే 10 మంది లేరు. అలాంటి చోట్ల కూడా బీజేపీ అంత గట్టిగా ఎలా రాగలిగిందంటే ప్రజల్లో ఎంతో కొంత ఆలోచన శక్తి అనేది పెరిగింది. డబ్బులకే పడరు, పథకాలకు కూడా పడరు. పథకాలే కావాలనుకుంటే అన్ని సీట్లు కూడా రావు కదా మనకు. ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనము. అలాగే మీడియా సోదరులకు కూడా చెప్తున్నాము, ఒక పార్టీ కొంత మొన్నటి వరకు నేను కూడా చాలా అభిమానించే కొంతమంది పర్సన్స్ ఇప్పుడు పర్సనల్ అటాక్స్కి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకున్న క్రెడిబిలిటీ వాళ్ళు కోల్పోతున్నారు. సో అది వాళ్ళకి తెలియట్లేదేమో. కింద కామెంట్ సెక్షన్ ఒకసారి చూసుకోండి, ఎవరు ఎంత చెప్తున్నారు. 99% మీకు ఆపోజిట్గా మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్న వాటిల్లో అట్లీస్ట్ ఒక 50% అన్న తెలంగాణ వాళ్ళు ఉంటారు కదా, తెలుగు వాళ్ళే మాట్లాడుతున్నది. వాళ్ళకి అగనిస్ట్గా మీరు ఎందుకు వెళ్తున్నారు అనేది కూడా ఆలోచించుకోండి.